హైదరాబాద్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాహనాలపై ఆర్టీఏ అధికారులు కొరడ జల్పిస్తున్నారు. మూడో రోజు వనస్థలిపురంలో ప్రైవేట్ బస్సులపై దాడులు నిర్వహించి 10 బస్సులపై కేసులు నమోదు చేశారు. ఎటువంటి అనుమతి లేకుండా స్లీపర్ సీట్స్ ఏర్పాటు చేసి నడుపుతున్న కేవీఆర్ ట్రావెల్స్ కు చెందిన ఒక బస్సును అధికారులు సీజ్ చేశారు. ఇక కేవీఆర్ ట్రావెల్స్ బస్సును సీజ్ చేయడంతో ఆ బస్సులోని ప్రయాణికులు ఆందోళనకు దిగారు. తమను మియాపూర్ వరకు దింపుతామని ట్రావెల్స్ సిబ్బంది హామీ ఇచ్చారు. ఇప్పుడు బస్సును సీజ్ చేయడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు డ్రైవర్ను నిలదీయగా తనకు సంబంధం లేదని అతను నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ రోజు నాగోల్ ఆర్టీఏ సిబ్బంది అంతా ఇక్కడ ఎల్బీ నగర్ లో సిసి బస్సు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు ఉదయం నుంచి దాడులు చేస్తూ ఉన్నాము. దాదాపు ఒక 50 వెహికల్స్ వైపు చెక్ చేశాము. అందులో ఒక 10 వెహికల్స్ పైన మేము నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 10 వెహికల్స్ పైన కేసులు నమోదు చేయడం జరిగింది. మామూలుగా అందరికి ఈ విధంగా మేము చెప్పదలుచుకుంది ఏంటి అంటే, అన్ని సిసి బస్సుల వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ సక్రమంగా తిరగాలని మా ఆర్టీఏ సిబ్బంది తరఫున విజ్ఞప్తి. మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ రోజు నాగోల్ ఆర్టీఏ సిబ్బంది అంతా ఇక్కడ ఎల్బీ నగర్ లో సిసి బస్సు